ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 పొజిషన్లో ఉండి ఆ తర్వాత ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సరికొత్త పొలిటికల్ బాంబ్ పేల్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తాను ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజల తరఫున అటు లాయర్గా గాని ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో అసలు 19 నెలల పాటు సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్ గా కొత్త పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? ఈ కొత్త పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తి విశ్లేషణతో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రజల తరపున ప్రజల కోసం చట్టసభల్లో ప్రజా గొంతుకను బలంగా వినిపించేందుకే ఈ కొత్త పార్టీని పెడుతున్నాను అని స్పష్టం చేశారు. లాయర్గా, ఆడిటర్గా, ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలపై పోరాడతారని చెప్పారు. రాజకీయంగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం ఈ పార్టీని భారత్ జన వికాస్ అనే పేరుతో ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ యొక్క పూర్తి ఎజెండా, విధి విధానాలు మరియు భవిష్యత్ కార్యాచరణను ఈ నెల చివరిలో విజయవాడలో జరిగే భారీ ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. విజయసాయిరెడ్డి పెట్టబోయే ఈ కొత్త పార్టీ వల్ల ఎవరికి రాజకీయంగా ఉపయోగం కలుగుతుంది? రాజకీయ విశ్లేషకుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కొత్త పార్టీ పరోక్షంగా అధికార కూటమికి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఓట్లను మరియు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. విపక్ష ఓట్లు చీలిపోవడం ఎప్పుడూ అధికార పక్షానికే మేలు చేస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉండి అటు టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లలేక ఇటు వైసీపీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు, రెడ్డి సామాజిక వర్గ నేతలకు విజయసాయిరెడ్డి పార్టీ ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారొచ్చు. ఉత్తరాంధ్ర, నెల్లూరు రాజకీయ నేతలకు విజయసాయిరెడ్డికి విశాఖపట్నం మరియు తన సొంత జిల్లా అయిన నెల్లూరు రాజకీయాలపై మంచి పట్టుంది. ఈ ప్రాంతాల్లోని స్థానిక సమీకరణాల్లో కొత్త సమీకరణాలు సృష్టించడానికి ఆయనకు ఈ పార్టీ ఉపయోగపడుతుంది. మరి ఈ కొత్త పార్టీ వల్ల ఎవరి రాజకీయాలు దెబ్బతింటాయి, ఎవరికి ఇది అసలు ఉపయోగపడదు అనేది చూస్తే ఈ పార్టీ వల్ల అతిపెద్ద నష్టం లేదా ముప్పు పొంచి ఉంది వైసీపీకే అని చెప్పాలి. విజయసాయిరెడ్డి వైసీపీ స్థాపన నుంచి జగన్కు అత్యంత ఆప్తుడిగా, ఆడిటర్గా, ఢిల్లీలో పార్టీ చక్రం తిప్పిన వ్యూహకర్తగా పనిచేశారు. వైసీపీ అంతర్గత బలాలు, బలహీనతలు, క్యాడర్ నెట్వర్క్ ఆయనకు అంగుళమంగుళం తెలుసు. ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెడితే వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకును దెబ్బతీయడంతో పాటు జగన్ ఓట్లను చీల్చే ప్రమాదం ఉంది. ఏపీలో ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి పార్టీలు పుంజుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి బలమైన ఆర్థిక, రాజకీయ వనరులు ఉన్న నేత మరో పార్టీ పెడితే చిన్న పార్టీల మనుగడ మరింత కష్టంగా మారుతుంది. విజయసాయిరెడ్డిపై గతంలో లిక్కర్ స్కామ్, కాకినాడ పోర్టు కేసులకు సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉంది. కాబట్టి ఆయన వెనుక బీజేపీ పరోక్ష హస్తం ఉంది అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన కేసుల భయంతో ఆయనతో నడవడానికి పెద్ద పెద్ద నేతలు ముందుకు రాకపోవచ్చు. ఇది క్షేత్రస్థాయి క్యాడర్కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఏదేమైనప్పటికీ గత 19 నెలలుగా పొలిటికల్ స్క్రీన్ నుంచి దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సరికొత్త వ్యూహంతో కొత్త పార్టీ అంటూ రంగంలోకి దిగడం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఇది జగన్ ఓట్లను చీల్చడానికి కూటమి ఆడిస్తున్న మైండ్ గేమా, లేక విజయసాయిరెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి వేసిన సొంత ప్లానా అనేది ఈ నెల చివర్లో విజయవాడ ప్రెస్ మీట్ తర్వాత మరింత స్పష్టత రానుంది.